హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాకు 30 బడులలో ప్రీ ప్రైమరీ స్టార్ట్ చేస్తామని గవర్నమెంట్ అయితే ప్రకటించింది. ఈ స్కూళ్లకు డిఈడి చదివి టెట్ పాస్ అయిన వాళ్ళను విద్యా వాలంటీర్లుగా నియమిస్తామని గవర్నమెంట్ అయితే చెప్తుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాష్ట్రంలో ప్రతి జిల్లాల్లోని 30 ప్రభుత్వ పాఠశాలలో పూర్వ ప్రాథమిక తరగతి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే చూడండి, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులను ప్రవేశపెట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ పాఠశాలను ఎంపిక చేయాలి, ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో నడుస్తున్న తరగతుల కంటే భిన్నంగా ఏం చేయాలో చర్చించారు. తొలి దశలో అంటే ఈ విద్యా సంవత్సరం ప్రతి జిల్లాలలో 30 స్కూల్స్ అంటే 33 జిల్లాలకు మొత్తం 990 ప్రీ ప్రైమరీ స్కూల్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఒక్కొక్క దాంట్లో కనీసం 30 మందికి అడ్మిషన్లు అయితే ఇస్తారు. ఈ నెల 15 లోపు ఆయా పాఠశాలను మహిళా శిశు సంక్షేమ శాఖ గుర్తించి జాబితాను విద్యాశాఖకు అందజేయనుంది. రేపటి వరకు ఏ స్కూళ్ళలో ప్రీ ప్రైమరీ స్టార్ట్ చేస్తామని అయితే గవర్నమెంట్కి అయితే డేటా ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం చిన్నాళ్లకు అంగన్వాడీ టీచర్లు విద్యాబుద్ధులు నేర్పుతున్నారు. వారి విద్యార్హత ఇంటర్మీడియట్, దానికి తోడు ఊళ్ళోని వారి కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని పంపేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఒకవేళ పంపినా 1వ తరగతి వచ్చేసరికి ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రవేశపెట్టనున్న పాఠశాలల్లోని అంగన్వాడీ కేంద్రాలను విద్యాశాఖ బలోపేతం చేయనుంది. అందుకు విద్యా వాలంటీర్లను నియమించాలని విద్యాశాఖ భావిస్తుంది. అంటే అంగన్వాడీ స్కూళ్ళలోనే ఈ ప్రైమరీ పెట్టి ఆ టీచర్లు కాకుండా డిఈడి చదివి టెట్ పాస్ అయిన వాళ్ళను విద్యా వాలంటీర్లుగా పెట్టాలని చూస్తుంది. అంటే జిల్లాల్లో 30 అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ ప్రైమరీ స్కూల్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఈ స్టార్ట్ చేస్తున్న స్కూళ్ళలో చిన్నారులకు విద్యాశాఖ నుంచి ముఖ్యమంత్రి పేరిట కిట్ ఇవ్వాలని భావిస్తున్నారు. అందులో బొమ్మలు, పుస్తకాలతో పాటు బూట్లు లాంటివి ఉండొచ్చని సమాచారం. టీచర్లకు ట్యాబులు కూడా ఇస్తారు. సమగ్ర శిక్ష నిధులతో వాటిని సమకూరుస్తారు. ఆట వస్తువులను కూడా విద్యాశాఖ తన నిధులతో ఇవ్వనుంది. ఇది అప్డేట్. అంటే జిల్లాలలో 30 అంగన్వాడీ కేంద్రాలలో ప్రీ ప్రైమరీ స్కూల్స్ అయితే స్టార్ట్ చేస్తుంది. ఇందులో డిఈడి ప్లస్ టెట్ పాస్ అయిన విద్యార్థులకైతే విద్యా వాలంటీర్లుగా నియామకం అయితే చేపడతారు. ఒకసారి మీరు కూడా ఈ ఆర్టికల్ అయితే చూసుకోండి. మనకు ఈనాడు ఆర్టికల్స్ అయితే రావడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.